శ్రీ మహాగణాధిపతయే నమః. మనం ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే ఈ ఆగస్టు నెల 22వ తారీఖు ఏర్పడుతున్నటువంటి ఒక గొప్ప యోగం గురించి తెలుసుకుందాం. ఈ యోగం అసలు ఏమిటి, ఈ యోగం యొక్క విశేషాలు ఏమిటి, దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఈ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా చేసుకుంటే ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటి దాంట్లో భాగంగా ఒక ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. అయితే మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆగస్టు 22వ తారీఖున మనం గ్రహ గతుల్ని గనక చూసేటట్లయితే ఇక్కడ 12 రాశులు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. సరే, వాటిని పక్కన పెట్టేటట్లయితే మిగిలినటువంటి ఈ 7 గ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో, అంటే ఒక్కొక్క గడిలో ఒక్కొక్క గ్రహం మాత్రమే ఉంటుంది. ఇది ఎంతవరకు ఉంటుందంటే 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు ఈ 3 రోజులు ఇటువంటి గ్రహస్థితి జరుగుతోంది. ఈ గ్రహస్థితి యొక్క విశేషం ఏమిటంటే ఇలా ఉండడాన్ని, అంటే 7 గ్రహాలు వరుసగా ఒక్కొక్క రాశిలో ఉండడాన్ని మనం జ్యోతిష్శాస్త్ర రీత్యా వీణాయోగం అంటాం. ఇది ఆ 32 రకాల నాభస యోగాల్లో ఒక బలమైనటువంటి యోగం. ఈ వీణాయోగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే ఈ మాసంలో డెలివరీ డేట్కి దగ్గరగా ఉంటారో వారికి ఈ సమయంలో జననం గనక జరిగేటట్లయితే, అంటే ఈ రోజుల్లో నేను కొన్ని సమయాలు చెప్తాను, ఆ సమయాల్లో కానీ ఈ రోజుల్లో కానీ శిశు జననం జరిగేటట్లయితే మంచి మహర్జాతకుడు జన్మించేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఏ సమయం అంటే అందరికీ ఒకే సమయం సూట్ అవ్వదు, కానీ ఎక్కువ మందికి సూట్ అయ్యేటువంటి సమయాన్ని నేను తెలియచేస్తాను. కనుక ఎవరికైతే సిజేరియన్ ఆపరేషన్స్ తప్పనిసరి అని చెప్తారో వారు మాత్రమే ఈ సమయాలను పాటించండి. అలాగే నార్మల్ డెలివరీ అయ్యేటువంటి వారెవరూ కూడా ఈ సమయాల కోసం ఎదురు చూడవద్దు. సిజేరియన్స్ తప్పనిసరి అని డాక్టర్స్ చెప్పిన వాళ్ళు మాత్రమే నేను చెప్పిన సమయాల్లో ఈ శిశు జననం జరిగేటట్లు కనుక చూసుకునేటట్లయితే మంచి మహర్జాతకుడు జన్మిస్తాడు. అది కూడా తల్లిదండ్రుల యొక్క వ్యక్తిగత జన్మజాతక రీత్యా లగ్నాన్ని నిర్దేశించవలసి ఉంటుంది. ఎక్కువగా అందరికీ ఉపయోగపడాలనేటువంటి కాంక్షతో కొన్ని 2 సమయాలను మాత్రం మీకు ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాను, మంచి మహర్జాతకుడు జన్మిస్తాడని చెప్పడం జరిగింది. మరి అప్పుడు అందరూ సిజేరియన్కి వెళ్ళవచ్చు కదా, అది అందరికీ వచ్చేటువంటి అనుమానం. వెళ్ళరాదు. కారణం ఏమిటంటే సిజేరియన్ అంటే దాన్ని మనం జ్యోతిష్శాస్త్ర రీత్యా నాళవేష్ట యోగం అంటారు. అంటే పేగుని మెడకేసుకుని పుట్టినటువంటి వాళ్ళకి సర్జరీ చేసి శిశు జననం చేయించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నాళవేష్ట యోగం అనేటువంటిది ఒక అవయోగం కనుక ప్రత్యేకించి మాత్రం దాని జోలికి పోవద్దు. అది పోవటం కరెక్ట్ కాదు. ఎవరికైతే సిజేరియన్ తప్పనిసరి అంటారో వారు మాత్రమే ఈ సమయాన్ని పాటించండి. పాటించేటట్లయితే మంచి మహర్జాతకులు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఎవరైతే డెలివరీస్ ఉంటారో వారి యొక్క ముఖ్యంగా తల్లి యొక్క జన్మ జాతక రీత్యా మనం కొంచెం నిర్దేశించడం జరుగుతుంది. తారాబలం చంద్రబలాన్ని బేస్ చేసుకుని ఏ సమయంలో జననం అయితే మంచి మహర్జాతకుడు జన్మిస్తాడో అనేటువంటిది చూసి చెప్పడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే 23వ తారీఖు ఉదయం 8:30 నుంచి 9 గంటల లోపు కనుక శిశు జననం జరిగేటట్లయితే మంచి మహర్జాతకుడు, వ్యాపారస్తుడు, మంచి విద్యాయోగం ఉన్నటువంటి వాడు, అద్భుతమైనటువంటి జాతకుడు జన్మించే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఒక రాజయోగం, అంటే మంచి స్థితికి వెళతారు. మంచి స్థితికి వెళతారు అని అంటే వారి కుటుంబ పరిస్థితుల రీత్యా, వారి తల్లిదండ్రుల గ్రహస్థితి రీత్యా వారికి ఉన్న స్థాయి కంటే మహా అద్భుతమైనటువంటి జాతకుడు జన్మించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ సమయం అనేటువంటిది సిజేరియన్ ముహూర్తాలకి, అంటే సిజేరియన్ జరిపించడానికి సరైన ముహూర్తంగా చెప్పవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన సమయం ఏంటంటే 24 ఆగస్టు 2022వ తేదీన ఉదయం 8:30 నుంచి 8:45 వరకు కూడా మంచి ముహూర్తం కింద చెప్పవచ్చు. ఎవరైతే సిజేరియన్ తప్పదు అని డాక్టర్స్ చెప్తారో వాళ్ళ యొక్క ఆరోగ్య కారణాల రీత్యా వారు మాత్రమే ఈ సమయాన్ని పాటించండి. ఈ సమయంలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సంఖ్యాశాస్త్ర రీత్యా కానీ జ్యోతిష్శాస్త్ర రీత్యా కానీ మహర్జాతకులు పుడతారు. కనుక ఈ విషయాన్ని మీ అందరికీ మన ఛానల్ ద్వారా తెలియజేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ వీణాయోగం చాలాసార్లు వస్తుంది.
అయినప్పటికీ ఈ వీణాయోగంలో స్పెషల్ ఏమిటంటే గురుడు, శని, రవి, బుధులు వారి వారి స్వక్షేత్రాల్లో బలమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే 4 గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉంటాయో సహజంగానే మహర్జాతకుడి జన్మం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీణాయోగం అనేటువంటిది ఏర్పడినప్పుడు ఈ గ్రహగతుల రీత్యా వారికి సంబంధించినటువంటి దశాంతర దశలు వచ్చినప్పుడు మంచి శుభ ఫలితాలను పొందటం, ఉచ్చస్థితికి చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం పెట్టేటువంటి లగ్న సమయం కూడా తల్లిదండ్రుల యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి పెడితే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. కాకపోతే ఓవరాల్గా అందరికీ చెప్పించుకోవడం కుదరదు కనుక బ్రీఫ్గా ఈ సమయాలను ఇవ్వటం మాత్రం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని మన వాళ్ళందరూ ఉపయోగించుకుని మంచి శుభ ఫలితాలు పొందాలని, మహర్జాతకులు జన్మించి భారతదేశానికి మంచి మేలు చేయాలని, సమాజ క్షేమం కోరాలని, అద్భుతంగా ఉండాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, పూజించాలని, మంచివాళ్ళు జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.